బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. సృష్టికర్త బ్రహ్మ, పోషకుడు విష్ణు, లయకారుడు శివుడు అని పురాణాలు చెబుతాయి. శివుడు భోళాశంకరుడు, త్వరగా వరాలు ఇస్తాడు. అందుకే మునులు, రాక్షసులు ఆయన తపస్సు చేసి ఫలితాలు పొందారు. ఆయన గొంతులో గరులం, తలపై గంగను భరిస్తాడు. పార్వతికి అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. శివుడు సారాలు, అంతఃపురాలు అనవసరం అనుకుంటాడు. అందుకే శ్మశానంలో నివసిస్తూ పులి చర్మం, జటుచూటం ధరించి తాండవం చేసే నటరాజు. భస్మాసురుడి వ్యూహం తెలియక ఎవరి మీదనైనా చేతిని ఉంచి భస్మం చేసే వరం ఇచ్చిన అమాయక చక్రవర్తి కూడా శంకరుడే. అలాంటి రాక్షసులను ఎదుర్కొనడానికి విష్ణువు వివిధ అవతారాలు ఎత్తాడు. పార్వతి తన తండ్రి దక్షయజ్ఞానికి పిలవకుండా వెళ్ళవద్దని శివుడు చెప్పినా